इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते योगमतस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ॐ हृदा तष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणा संयजन्ते सखायः अत्राह त्वं द्विजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वं द्विजहुर्वेद्याभिः ऊह ब्रह्माणो विचरन्त्युत्वे ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः ॐ प्रदीपः सर्वविद्यानामुपायायः सर्वकर्माणाम् आश्रयः सर्वधर्माणां शश्वतान्वीक्षिकी मताः आश्रयः सर्वधर्माणां शश्वतान्वीक्षिकी मताः ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा ॐ शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता प्रमाण आत्मा परमात्मा ओम भूर्भुवः स्वः प्राणदाता दुःखहर्ता मोक्षदाता सर्वदाता सर्वदा आत्मदा बलदा ज्ञानदा ओम ओम को వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు ఆచార్యులకు గురువులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, శాశ్వత బంధువులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, సత్యాసత్య జ్ఞాన ధర్మ జిజ్ఞాసులారా, సాధకులారా, మన ప్రమాణం పరమ ప్రమాణం శృతి వేదం ధర్మ జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే.
అర్థకామాలలో ఆసక్తి లేని వారికి మాత్రమే ధర్మజ్ఞానము అర్థమవుతుంది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సుఖము, ఏది దుఃఖము, ఏది న్యాయము, ఏది అన్యాయము, దుఃఖమేమిటి, దుఃఖ కారణాలు, మోక్షానికి ఉపాయాలు, సాధనాలు అర్థం కావాలంటే ప్రమాణం కావాలి. పరమ ప్రమాణం వేదం. వేదకర్త పరమాత్మ, పరమాత్మయే ప్రమాణం. ప్రమాణం, అంటే జ్ఞానం, ప్రకృష్ట జ్ఞానం. దానికి అణం జీవనం, ప్రాణం. జ్ఞానానికే ప్రాణం, జ్ఞానానికే జీవనం పరమాత్మ. పరమపిత పరమాత్మ చేతన వస్తువు, కేవలం చేతన మాత్ర పదార్థం. మనము చేతన పదార్థాలే. అందరం, అన్ని ఆత్మలు కూడా చేతన పదార్థాలే. కానీ ఆత్మలకు అసంపూర్ణ జ్ఞానం ఉంటుంది. పరిమిత జ్ఞానం, పరిమిత సామర్థ్యం ఉండడం వలన పొరపాట్లు, లోపాలు, బలహీనతలు ఉంటాయి. దాని కారణంగా కర్మఫలం ఉంటుంది. ఆ కర్మఫలం యొక్క కారణంగానే జన్మ లభిస్తుంది. జన్మ ఉంది అంటే దుఃఖం ఉంది. ఆ జన్మకు కారణం చేసిన కర్మలు. ఆ కర్మలకు కారణం దోషాలు, రాగద్వేష మోహాలనే దోషాలు. వాటికి కారణం మిథ్యాజ్ఞానం. ఆ మిథ్యాజ్ఞానం ఎలా పోవాలి, ఎలా పోగొట్టుకోవాలని ఉపాయాలను మనకు అందిస్తున్నారు గౌతమ మహర్షి. అత్యంత దుఃఖం, విమోక్షం కావాలి. దాని పేరే అపవర్గం, దాని పేరే మోక్షం. తదత్యంత విమోక్ష అపవర్గ. మేధాతిథి అక్షపాదుడు గౌతమ మహర్షి న్యాయదర్శనంలో మొదట అధ్యాయంలో, మొదటి ఆహ్నికంలో మానవ జన్మ యొక్క ముఖ్య కర్తవ్యం, పరమ లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం. ఈశ్వర సాక్షాత్కారం అంటే మోక్షమే, ఆనందమే, కేవల ఆనందమే పరమాత్మ. స్వర్గస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. పరమాత్మ అంటే పరమానందం, అనంతానందం, నిత్యానందం, అపారానందం, విశుద్ధానందం, మోక్షానందం. మోక్షమన్నా ఈశ్వర సాక్షాత్కారం అన్నా ఒకటే. కాబట్టి మోక్షం కావాలి అంటే పరమాత్మ దర్శనం కావాలి. పరమపిత పరమాత్మ యొక్క దర్శనం ఎలా? ఆటంకాలేమిటి, విఘ్నాలేమిటి అంటే అసలైన ఆటంకం అవివేకం, అవిద్య, మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం పోతే తత్వజ్ఞానంతో నిశ్రేయసము, మోక్షం లభిస్తుంది. నిజానికి మోక్షం అనేది ఉందా? మోక్షం ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది? మధ్యకాలంలో రకరకాల ఆచార్యుల యొక్క ప్రయత్నంతో మోక్షం అంటే ఏమిటో అంత అస్తవ్యస్తంగా మారిపోయింది. దేహమే ఆత్మ, దేహాన్ని మించినటువంటి మరొకటి లేదు అని చార్వాకులు. శరీరమే, అంతా శరీరమే, అందుకే అనుభవించాలి, ఉన్నప్పుడే అనుభవించాలనేవారు. ఖావో పివో మోజు రావు అంటారు. తినండి, త్రాగండి, అనుభవించండి, సుఖపడండి. బౌద్ధులలో శూన్యవాదులు ఉంటారు.
ఆత్మోచ్ఛేదమే మోక్షం అంటారు. అందులో యోగాచారులు ఉంటారు. వారు ఈ భావన భావన బలం వలన దుఃఖ వాసనలు ఉంటాయంటారు. ఆ దుఃఖజనక సంస్కారాల వలన ఈ సమస్యలు వస్తాయి. అదే బంధం. కాబట్టి ఈ దుఃఖజనక సంస్కారాలు పోవాలి. విశుద్ధ విజ్ఞానం, దాని ద్వారానే మోక్షం అంటారు వాళ్ళు. జైనులు ఏమంటారు? ఆవరణ తొలగిపోవడమే మోక్షం అంటారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ఇటువంటి మహావాక్యాల పేర్లతో కొందరు అవిద్య పోతుంది, తర్వాత జీవుడు సచ్చిదానందాత్మక స్వస్వరూప ప్రాప్తి పొందగలుగుతాడని, అదే మోక్షం అంటారు. కొందరు మాయావాదులు ఉంటారు, జగన్మిథ్య బ్రహ్మ సత్యం. వాళ్ళు ఈ జగత్తు ఇదంతా ఏమీ లేదు, ఆత్మలు లేవు, ఏమీ లేదు, కేవలం పరమాత్మ తప్ప, అంత పరమాత్మే. ఈ రామానుజులు ఉంటారు, విశిష్టాద్వైతులు, అంతా వాసుదేవ, విష్ణు మాత్రమే, విష్ణు తప్ప ఇంకా మరొకటి లేదంటారు. ఈ విధంగా మాధవులు, తర్వాత ఈ శుద్ధాద్వైతం, అంతా కృష్ణుడే, ఇంకెవరు లేరు. నిజానికి అసలు మోక్షం అనేది ఒకటి ఉంటుందా? ఎన్ని రకాల మోక్షం ఉంటుందా? మోక్షానికి ఇన్ని అవసరాలా? ఇంత ప్రయత్నం చేయాలా? దుఃఖ నివృత్తికి అసలు మార్గం ఏమిటి? మోక్షం ఏమిటి? ఈ దుఃఖాలు ఏమిటి? అసలు ఈ జీవనం ఏమిటి? అన్నీ సందేహాలే. దేహాలున్నాయి, సందేహాలున్నాయి. అందుకే నిజానికి సందేహము లేని రోజు, సంశయము రాని రోజు ఉండదేమో. వ్యక్తికే కాదు, మనుషులకే కాదు, ఇతర ప్రాణులకు కూడా సందేహమే. ఒక వస్తువును చూసిన తర్వాత ఆలోచిస్తాయి, ఇది అదేనా, తినవచ్చా, తినకూడదా? సందేహించకుండా ఏ ప్రాణి లేదు. మనం చిన్న చిన్న ప్రాణులను చూస్తాం, చీమలను కూడా చూస్తాం. చీమలు కూడా సందేహిస్తాయి, అది పనికొస్తుందా, పనికిరాదా, ఆ మార్గంలో వెళ్ళాలా వద్దా, గమనిస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాయి. పక్షులైనా పశువులైనా. అటువంటప్పుడు మన మనుషులం, మనకు సందేహాలు రావడం సహజమే. అందుకే మేధాతిథి అక్షపాదుడు గౌతమ మహర్షి న్యాయదర్శనంలో మొదటి అధ్యాయంలో మొదటి సూత్రం చెప్పడం జరిగింది. ప్రమాణ ప్రమేయ అని ఆరంభం చేయడం జరిగింది. ప్రమాణ ప్రమేయ తర్వాత వెంటనే సంశయం అన్నాడు. ప్రమాణం పరమాత్మ పేరుతో ప్రమాణం. ప్రమాణం అంటేనే పరమాత్మ. జీవుడు ఏమి తెలుసుకోవాలి? జీవుడు తన గురించి తెలుసుకోవాలి. ప్రమేయాలు, ఆత్మ, శరీరము, ఇంద్రియాలు, చివరికి తెలుసుకుంటూ చివరికి మోక్షం పొందాలి అనే విషయంలో ప్రమేయాల్లో చెప్పడం జరిగింది. తర్వాత అసలు ఈ ప్రమాణాలు ఏమిటి, ప్రమేయాలు ఏమిటి, ఈ దుఃఖాలు ఏమిటి, ఈ మోక్షం ఏమిటి అనే విషయంలో సంశయం వస్తుంది. కాబట్టి సంశయం గురించి న్యాయదర్శనము ప్రథమాధ్యాయము ఆధ్యాత్మికం అంటే మొదటి ఆహ్నికంలో 23వ సూత్రంలో చెప్పడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. సమాన అనేక ధర్మ ఉపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి అవ్యవస్థాత చ విశేష అపేక్ష విమర్శ సంశయ. ఈ విధంగా సమాన అనేక, సమాన అంటే సాధారణ లక్షణాలు, సాధారణ ధర్మాలు. అనేక అంటే విశేష, విశేష లక్షణాలు. ఇక్కడ ధర్మం అంటే లక్షణం. సామాన్య లక్షణాలు, విశేష లక్షణాల ఉపపత్తి లభించడం వలన. తర్వాత విప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే విరుద్ధం, దానికి వ్యతిరేకం. విప్రతిపత్తి
వాటి వలన విప్రతిపత్తే ఉపలబ్ధి లభించడం, అనుపలబ్ధి లభించకపోవడం అనేది అవ్యవస్థ, వ్యవస్థ లేకపోవడం. వాటి వలన అవ్యవస్థాతః చ, మరియు ఉపలబ్ధి మరియు అనుపలబ్ధి వాటి యొక్క అవ్యవస్థ వలన విశేషమైనటువంటి అపేక్ష అవసరం, విశేష అవసరం అన్నమాట. విమర్శ అంటే ఒకే వ్యక్తిలో రెండు రకాలు ఉంటుంది, అటు ఇటు, ఇదా అదా అని విమర్శ. అటువైపు ఇటువైపు విమర్శ, దాని పేరు సంశయము. అదా ఇదా అవిమర్శ అన్నమాట. కాబట్టి ఇక్కడ సంశయం అంటే ఏంటి? విమర్శించడమే సంశయం. విమర్శ అంటే ఏమిటి? అటు ఇటు, అవునా కాదా, ఏమిటి, ఏది వాస్తవం అని చెప్పేసి విమర్శించడం. సత్యమా సత్యమా, నిజమా కాదా, అదా ఇదా, ఈ విశేష అపేక్ష ఉంటుంది. దాని పేరు సంశయము, సందేహము. ఈ విధంగా సంశయం గురించి చెప్పడం జరిగింది. మనం ఈ సూత్రాన్ని కనుక విడదీసుకొని చూస్తే, సూత్రములో సమాన అనేక, ముందు సమాన తీసుకుంటే ఒక వాక్యం వస్తుంది, తర్వాత సమాన ధర్మోపపత్తితో ఒక వాక్యం, తర్వాత విప్రతిపత్తితో ఒక వాక్యం, ఉపలబ్ధి అనుపలబ్ధితో, ఈ విధంగా కొన్ని వాక్యాలు తయారు చేసుకోవచ్చు. సమాన ధర్మ ఉపపత్తే ఉపలబ్ధి, తర్వాత అవ్యవస్థాతః విశేష అపేక్ష విమర్శ సంశయ, ఇదొకటి. సమాన ధర్మోపత్తే, తర్వాత అనుపలబ్ధి అవ్యవస్థాతః విశేష అపేక్ష విమర్శ సంశయ, ఇదొక వాక్యం. తర్వాత సమాన ధర్మ విప్రతిపత్తే ఉపలబ్ధి అవ్యవస్థాతః విశేష అపేక్ష విమర్శ సంశయ. తర్వాత సమాన ధర్మ విప్రతిపత్తే అనుపలబ్ధి అవ్యవస్థాతః విశేష అపేక్ష విమర్శ సంశయ. అలాగే అనేక ధర్మ విప్రతిపత్తే ఉపలబ్ధి అవ్యవస్థాతః విశేష అపేక్ష విమర్శ సంశయ. అనేక ధర్మ విప్రతిపత్తే అనుపలబ్ధి అవ్యవస్థాతః విశేష అపేక్ష విమర్శ సంశయ. ఈ విధంగా ఇన్ని వాక్యాలు తయారు చేసుకోవచ్చు. అంటే సంశయం కలగడానికి ఇన్ని రకాల అక్కడ అవకాశం ఉంది. మనకు ఒక వస్తువుని కానీ, పక్షిని కానీ, పశువుని కానీ, పదార్థాన్ని కానీ చూసినప్పుడు దాన్ని నిర్ణయించుకోవడానికి ఇది గోవా లేదా మరొక జంతువా, చూస్తే దూరం నుంచి గోవా అనిపిస్తుంది, కానీ అది గేదె కావచ్చు. గేదె లాగానే నల్లగా ఉంది. గేదెకు గోవుకు భేదం ఏమిటి అది తెలిసి ఉండాలి. అన్నీ అలాగే ఉన్నాయి, కానీ గంగడోలు లేదనుకోండి, గంగడోలు లేదు, తర్వాత గోవు లక్షణాలు లేవు, అన్నీ అలాగే ఉన్నాయి. నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, బలంగా ఉంది, కానీ గంగడోలు లేదు. అప్పుడేం తెలుస్తుంది? అది గేదె అని తెలుస్తుంది. అంటే విశేష లక్షణం అవసరం. అక్కడ స్పష్టం చేసుకోవడానికి, నిర్ణయం చేసుకోవడానికి విశేష లక్షణం అవసరం ఉంటుంది, విశేష ధర్మం. ఎండమావులో నీళ్లున్నాయి, లేకున్నా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అక్కడ సంశయం, నిజంగా నీళ్లు ఉన్నాయా లేవా, ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు, దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు. ఆ విధంగా విశేష లక్షణం అవసరం ఉంటుంది స్పష్టం చేసుకోవడానికి. చీకట్లో ఒక వస్తువును చూస్తున్నాం, నల్లగా అనిపిస్తుంది, మనిషి అనిపిస్తుంది. ఒక మూడు వారిన చెట్టు, ఎండిపోయిన చెట్టు, ఒక స్తంభం చీకట్లో అనిపిస్తుంది. ప్రకాశములో, వెలుగులో ఆ సంశయ దూరం అవుతుంది. అలాగా మనకు ఈ సంశయాలు ఉంటాయి. సంశయాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి మన జీవితంలో, ప్రతి వారి జీవితంలో సంశయాలు ఎక్కువ ఉంటాయి. కొందరికి సంశయాలు ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. కానీ సంశయాలు లేకపోతే అభివృద్ధి కూడా లేదు. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే సంశయమే, సందేహాలే. అందుకే
ముందు సందేహించడం అవసరం ఉంటుంది. సందేహం ఉంటేనే జిజ్ఞాస కలుగుతుంది, తెలుసుకోవాలి అనే కోరిక కలుగుతుంది. దానివల్లనే జ్ఞానం కలుగుతుంది. అందుకే సంశయం గురించి న్యాయదర్శనంలో 2వ అధ్యాయంలో మొదటి ఆనికంలోనే ఆరంభించడం జరిగింది. అసలు సంశయం అవసరమా? ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది. ఏది ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికి సంశయం ఎందుకు? మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఉంటాయి, ఉన్న చోట ఉన్నాయి. ఇంకెందుకు సందేహించడం? ఒక పక్షి అంతే. ఏ పక్షి అయితేనేమి ఉంది కదా, ఉంది. ఇలానే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు సందేహించడము? ప్రతిదాన్ని సందేహించడం ఎందుకు? కానీ ఆధ్యాత్మిక మార్గంలో సంశయమే చాలా బాగా పనిచేస్తుంది. ఈ సంశయం ఒక సాధనం. మోక్షం పొందడానికి సంశయం సాధనం. తత్వజ్ఞాన అర్జనలో ఉన్నట్టు అర్థం కావాలంటే సందేహించడం అవసరం. అందుకే సందేహం గురించి ఇంత చక్కగా చెప్పడం జరిగింది గౌతమ మహర్షి. దాని తర్వాత సంశయం ఉంది బాగానేది, కానీ ఏ ప్రయోజనం లేని సంశయం ఉండకూడదు. ప్రయోజనయుక్తంగా ఉండాలి. ప్రయోజనం లేకుండా, ఉద్దేశం లేకుండా సంశయిస్తే ఏమంటారు? అనుమానం పెనుభూతమవుతుంది. ప్రతిదాన్ని సందేహించడమే మంచినే సంశయించడం, మంచి వాళ్ళను కూడా సందేహించడం జరుగుతుంది. అటువంటి సంశయం కాకుండా ప్రయోజనం ఉండాలి. కాబట్టి ప్రయోజనం అంటే ఏమిటి? ఆ విషయాన్ని ఇక్కడ న్యాయదర్శనంలో 1వ అధ్యాయంలో 1వ అనేకంలో 24వ సూత్రంలో చెప్పడం జరిగింది. ప్రయోజనం ఏమిటి అంటే అర్థం అధికృత్య ప్రవర్తతే తత్ ప్రయోజనం. అర్థం ఇక్కడ అర్థం అంటే విషయము, పదార్థము, వస్తువు ఏదైనా కావచ్చు. దేన్నైతే, ద్వితీయ విభక్తి ఏకవచనం. అర్థం దేన్నైతే, అర్థం ఏ విషయాన్నైతే, అధికృత్య ఉద్దేశించి, ఇక్కడ అధికృతి అంటే ఉద్దేశించి, ప్రవర్తతే వ్యక్తి ప్రవర్తిస్తాడో తత్ ప్రయోజనం, అది ప్రయోజనం, దాని ప్రయోజనం అంటారు. దేన్నైతే, ఏ విషయాన్ని, ఏ వస్తువుని, ఏ వ్యక్తిని, ఏ ప్రాణిని అయితే ఉద్దేశించి అధికృత్య ప్రవర్తిస్తాడో దాని పేరు తత్ ప్రయోజనం. అది ప్రయోజనం అనబడుతుంది. ఇక్కడ ప్రయోజనంలో ప్రకృష్టం ఉపసర్గ యోజనం. ప్రకృష్ట యోజనం నిజానికి అంటే ఒక యోజన ఉండాలి, ఒక పథకం ఉండాలి. ఏ పథకం లేకుండా ఎలా? కాబట్టి ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం లేకుండా ప్రవర్తించకూడదు. వినా ప్రయోజనం మందోపి నా ప్రవర్తతే అనే ఒక సూత్రం ఉంది. ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా, మందబుద్ధి కూడా ప్రవర్తించడు, వ్యవహారం చేయడు. కాబట్టి మన మనుషులం, బుద్ధిజీవులం, తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఏ వ్యవహారం చేయకూడదు. కానీ అది చేస్తున్నామా? మనం తినడం కానీ, చేయడం కానీ, వ్యవహారం చేయడం కానీ, ఆలోచించడం, మాట్లాడడం, మన ఆహారం నియమాల్లో, మన వ్యవహార నియమాల్లో నిజానికి ఒక ప్రయోజనంతో, ఒక ఉద్దేశంతో వ్యవహారం చేస్తున్నామా? నిజానికి భోజనం చేస్తున్నాం, నిజంగా భోజనం చేస్తున్నామా? ఆ భోజనం దేనికోసం చేస్తున్నాం? భోజనం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆరోగ్యాన్ని ఇచ్చే భోజనం తీసుకుంటున్నామా? గమనించాలి. ఇదంతా ప్రతిదీ కూడా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేకుండా ఎన్నో పనులు చేస్తాం, ఎంతో సమయం వ్యర్థం చేస్తాం. కాలం గడిచిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, చివరికి జన్మ కూడా పోతుంది. ఇటువంటి ఎన్ని జన్మలు పోయినాయో తెలియదు. కాబట్టి ప్రయోజనం, అర్థం. అందుకే అర్థం అన్నారు ఇక్కడ. అర్థం అంటే కూడా మళ్ళీ ప్రయోజనమే. అర్థం అధికృత్య అంటే ఇక్కడ అర్థం అంటే విషయం, పదార్థం, ద్రవ్యం, వస్తువు కూడా అనుకోవచ్చు. అర్థం అంటే ప్రయోజనం కూడా. ఏ అర్థం, దీని ఇక్కడ ఉద్దేశం. అర్థం అంటే కూడా స్వార్థం, సొంత అర్థం, సొంత ప్రయోజనం, స్వార్థం. అర్థం అనే ఆ పదానికి అర్థము, ప్రయోజనం కూడా. ఈ విధంగా ఉద్దేశము, ఒక పథకము, ఒక ప్రయోజనం ఉండాలి. దాని తర్వాత ఏదైనా విషయం అర్థం కావాలంటే దృష్టాంతం అవసరం ఉంటుంది. ఎలా ఉంటుంది వస్తువు అంటే ఉదాహరణ చెప్పేటట్లు ఉండాలి.
తర్వాత అందుకే ఉదాహరణ చెప్పడం జరిగింది. ఉదాహరణ లక్షణం. ఉదాహరణ ఎలా ఉండాలంటే అందరికీ తెలిసిన విషయం ఉండాలి, అందరికి అర్థం కావాలి. దాని పేరు దృష్టాంతం. దృష్టం చూడం, అంతం అంటే సారం. ఇక్కడ దృష్టాంతం, ఉదాహరణ. న్యాయదర్శనము మొదటి అధ్యాయము మొదటి ఆహ్నికంలో 25వ సూత్రం. లౌకిక పరీక్షకాణం యస్మిన్ అర్థే బుద్ధి సామ్యం స దృష్టాంత. దృష్టాంత ఇది దృష్టాంతం లౌకిక పరీక్షకాణం. లౌకికులకు అంటే సహజంగా అందరికీ తెలిసిన వారికి తెలియని వారికి కూడా, అందరూ కూడా పండిత పామరులకు తెలిసినటువంటి విషయం ఉండాలి. అది పరీక్షకానం అంటే ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారికి లేదా తెలిసిన వారని అర్థం. లౌకికులు పరీక్షకులు వారి యొక్క యస్మిన్ అర్థే ఏ విషయంలో అయితే బుద్ధి సామ్యం. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం సమాన జ్ఞానం ఉండాలి, సమానంగా తెలిసి ఉండాలి. దాని పేరు దృష్టాంతం. స దృష్టాంత. లౌకికులకు పరీక్షకులు అంటే పండితులకు పామరులకు ఇద్దరు కూడా మీరు ఎటువంటి విరోధం ఉండకూడదు. అవును, ఇద్దరికి తెలిసి ఉంది అని ఉండాలి. అర్థంగానే ఉదాహరణ ఇవ్వకూడదు. ఉదాహరణ చెప్పేటప్పుడు, దృష్టాంతం చెప్పేటప్పుడు ఇద్దరికి తెలిసి ఉండాలి, అటువంటి ఉదాహరణ చెప్పాలి. దాని పేరే ఉదాహరణ. ఉత్ ఆహరణం అవుతుంది. ఉత్ ఆహరణ ఉదాహరణ. తర్వాత సిద్ధాంతం. అసలు సిద్ధాంతం అంటే ఏమిటి? అంతములో సిద్ధిస్తుంది. సిద్ధ అంతం, చివరికి సిద్ధించాలి, రుజువు కావాలి, నిర్ణయం కావాలి. దాని పేరు సిద్ధాంతము. వేదాంతము, వేదం యొక్క అంతం అంటే వేదం యొక్క సారం. సిద్ధాంతం, సిద్ధాంతం యొక్క లక్షణం చెప్పడం జరుగుతుంది. న్యాయదర్శనం మొదటి అధ్యాయము మొదటి ఆహ్నికంలో 26వ సూత్రము. తంత్రాధికరణ అభ్యుపగమ సంస్థితి సిద్ధాంతం. తంత్రం, తంత్రం అంటే శాస్త్రం. శాస్త్రం అధికరణ, అధికరణం అంటే ఆధారం. దాన్ని ఆధారంగా, శాస్త్రం ఆధారంగా. అభ్యుపగమ, అభ్యుపగం అంటే స్వీకరించడం, ఒప్పుకోవడం, అంగీకరించడం. ఉపగమ, గమ అంటే గమన ధాతువు. గమనం అంటే ప్రాప్తి, జ్ఞానం అని అర్థం వస్తుంది. ఉపగమ అంటే దగ్గర. ఉపగమ, అభ్యుపగమ. సంస్థితి, సంస్థ మంచి స్థితి, సంశయరహిత స్థితి, ఎటువంటి సందేహం లేని, సంశయం లేని స్థితిని సంస్థితి అంటారు. ఇక సందేహం లేదు, స్పష్టమైపోయింది, నిర్ణయం జరిగిపోయింది, నిశ్చయమైనటువంటి ఏది ఉంటుందో దాని పేరు సిద్ధాంతము. అంతంలో సిద్ధించేది సిద్ధాంతం, చివరికి సిద్ధించాలి, దాని పేరు సిద్ధాంతం. సిద్ధాంతంలో మళ్ళీ రకాలు చెప్పడం జరిగింది. సిద్ధాంతం రకాలు 27వ సూత్రంలో. న్యాయదర్శనం ప్రథమాధ్యాయము మొదటి ఆహ్నికంలో 27వ సూత్రం. సర్వతంత్ర ప్రతితంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి అర్థాంతర భావాత్. రకాలు సర్వతంత్రం, ప్రతితంత్రం, అధికరణ, అభ్యుపగమ, సంస్థితి. సంస్థితి మంచి స్థితి, సంస్థితి సందేహరహిత స్థితి. అర్థాంతర భావాత్ అంటే ఈ సిద్ధాంతం రకాలన్నమాట ఇవన్నీ. సర్వతంత్రం, మళ్ళీ వాళ్ళు సర్వతంత్రం ఏమిటి? 28వ సూత్రం. సర్వతంత్ర అవిరుద్ధ తంత్రే అధికృత అర్థ సర్వతంత్ర సిద్ధాంతం. సర్వతంత్ర సిద్ధాంతం అంటే వాది ప్రతివాది ఇద్దరు, పూర్వపక్షం ఉత్తరపక్షం ఇద్దరు కూడా ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి, ఎటువంటి విరోధం లేనటువంటి సిద్ధాంతం సర్వతంత్ర సిద్ధాంతం. అందుకే వైదిక సిద్ధాంతం, వేద సిద్ధాంతం సర్వతంత్ర, సార్వభౌమిక, సార్వకాలిక సిద్ధాంతం, అందరూ ఒప్పుకునే సిద్ధాంతం. సర్వతంత్ర అవిరుద్ధ తంత్రే
అవిరుద్ధ అంటే అన్ని శాస్త్రాలు కూడా ఒప్పుకోవాలి. 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలు వేరు వేరు అనిపిస్తాయి, కానీ అందరూ ఒప్పుకున్నటువంటి విషయం మోక్షం విషయంలో, దుఃఖాల విషయంలో అందరూ ఒప్పుకున్నారు. అందరు ఋషుల యొక్క ఉద్దేశము మోక్షమే, దుఃఖ నివృత్తి, మోక్ష ప్రాప్తి. కాబట్టి అన్ని శాస్త్రంలో ఇది విరుద్ధం ఉండదు. ఇటువంటిది సర్వతంత్ర సిద్ధాంతం. సర్వతంత్ర అవిరుద్ధ తంత్రే అధికృతో అర్థ. అధికృతం అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే తంత్రే శాస్త్రంలో చెప్పినటువంటి అధికృతం అంటే ఉద్దేశించినటువంటిది ఆధారంగా ఏదైతే అర్థం ఉందో, విషయం ఉందో, అన్నిట్లో ఉంటుందో, అందరూ ఒప్పుకుంటారు, శాస్త్రంలో కానీ మనుషులు కానీ విద్వాంసులు కానీ. దాని పేరు సర్వతంత్ర సిద్ధాంతం. ప్రతితంత్ర సిద్ధాంతం సమానతంత్ర సిద్ధ అంటే తన శాస్త్రంలో, తన సిద్ధాంతంలో అది సిద్ధించింది, కానీ పరతంత్ర అసిద్ధ, పరతంత్రంలో ఇతర శాస్త్రాల్లో సిద్ధించలేదు. దాని పేరు ప్రతితంత్ర సిద్ధాంతం. ప్రతితంత్రం అంటే విరుద్ధ సిద్ధాంతం. సర్వతంత్రం అంటే అందరూ ఒప్పుకునే సిద్ధాంతం. ఒకే విషయం కానీ ఈ శాస్త్రం ఇలాగుంటుంది. ఉదాహరణకు బుద్ధి అన్నాం. న్యాయదర్శనంలో బుద్ధి అంటే జ్ఞానం, ఇతర దర్శనంలో బుద్ధి అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అందులో బుద్ధి వస్తుంది. ఈ విధంగా బుద్ధి అనే ఒక శబ్దం ఈ శాస్త్రంలో వేరు, వేరే శాస్త్రంలో వేరే అర్థం వస్తుంది. ఇటువంటిది పరతంత్ర సిద్ధాంతం. అలాగే రకరకాల సిద్ధాంతున్నారు. బౌద్ధులు వేరు, జైనులు వేరు. ఈ అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైత అద్వైతము, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ దీంట్లో వస్తాయి, పరతంత్ర సిద్ధాంతం. తర్వాత అధికరణ సిద్ధాంతం. ప్రమాణం ద్వారా ఒక విషయాన్ని సిద్ధిస్తుంది, అదే ఇతర విషయాల్లో సిద్ధించదు. అంటే ఒక విషయం ఒక పద్ధతి ప్రకారం మనం దాన్ని ఒప్పుకుంటాము, కానీ ఇంకో రకంగా అది తప్పు అవుతుంది. ఉదాహరణకు దేహ ఇంద్రియాలకు భిన్నంగా ఆత్మ ఉంటుంది, ఇక్కడ సిద్ధిస్తుంది. దాని అంతర్భావంలో అందులోని ఇంద్రియాలు అనేకములని వస్తుంది. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తుంది. ఈ రకంగా ఇప్పుడు ఈశ్వరుడు జగత్కర్త, దాన్ని అనుసరించినటువంటి ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వము, తర్వాత సర్వశక్తిమత్వము, న్యాయకారి అని అంటాం. జీవుడు నిత్యుడే, పరమాత్మ నిత్యమే. జీవుడు నిత్యం అన్నప్పుడు మిగతా ఏంటి? జడ పదార్థాలన్నీ కూడా, అంటే దేహం ఇటువంటి అన్నీ కూడా అశాశ్వతాలు, అనిత్యం, శాశ్వతం కాదు. ఇటువంటి సిద్ధాంతాన్ని అధికరణ సిద్ధాంతం అంటాం. అంటే దాని అధికరణం అంటే ఆధారంగా, ఆశ్రయంగా ఉంటుంది. జీవుడు, తర్వాత దేహం, దీని ఆధారంగా ఇంకా సిద్ధాంతాలు ఉంటాయి. ఒకదాని ఆధారంగా ఉండే సిద్ధాంతాలు అధికరణ సిద్ధాంతం. తర్వాత అభ్యుపగమ సిద్ధాంతం. 27వ సూత్రంలో అన్ని పేర్లు చెప్పడం జరిగింది. సర్వతంత్ర, ప్రతితంత్ర, అధికరణ, అభ్యుపగమ. సంస్థితి, తర్వాత సంస్థితి అర్థాంతర భావాత్. అభ్యుపగమ సిద్ధాంతం అపరీక్షిత అభ్యుపగమాత్ తద్ విశేష పరీక్షణం అభ్యుపగమ సిద్ధాంత. అపరీక్షిత అభ్యుపగమాత్ అంటే ఒక పదార్థాన్ని పరీక్షింపకుండా, అంటే ఏం పరీక్ష చేయకుండా అంగీకరిస్తాం. సరే కొద్దిసేపు అనుకుందాం అంటాం, అలా ఉంచండి, కొద్దిసేపు అనుకుందాం, సరే నీ మాట నిజం అని చెప్పేసి కొద్దిసేపు అక్కడ ఆపుతాం అనమాట, పరీక్ష చేయకుండానే. తర్వాత ఉదాహరణ తర్వాత ఏం చేస్తామంటే ఇది కాదు, ఇది అవును అని చెప్పేసి నిర్ణయం చేస్తాం. ఆ విధంగా కొద్దిసేపు ఒప్పుకుంటాం, తర్వాత అది అవునా కదా నిర్ణయం చేస్తాం. గణితంలో కూడా ఇది ఎక్స్ అనుకుందాం అని చెప్పేసి అనుకుని గణితం చేయడం మొదలు పెడతాం. అటువంటిది అభ్యుపగమ సిద్ధాంతం. ఈ విధంగా సిద్ధాంతాల గురించి చెప్పడం జరిగింది. సర్వతంత్ర సిద్ధాంతం, ప్రతితంత్ర సిద్ధాంతం, అధికరణ సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతం.
సర్వతంత్ర ప్రతితంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి అర్థాంతర భావాత్. ఈ విధంగా సిద్ధాంతం గురించి చెప్పిన తర్వాత మన మొదటి సూత్రంలో సిద్ధాంతం తర్వాత అవయవాలు. అవయవం అంటే ఏమిటి? ఆ విషయం చెప్పడం జరుగుతుంది. 1వ అధ్యాయంలో 1వ ఆనికంలో 32వ సూత్రం. ప్రతిజ్ఞా హేతు ఉదాహరణ ఉపనయ నిగమనాని అవయవా. ప్రతిజ్ఞా హేతు ఉదాహరణ ఉపనయ నిగమనాని అవయవా. బహువచనం అవయవా కాబట్టి నిగమనాని. ఇవి అవయవాలు. ప్రతిజ్ఞా హేతువు ఉదాహరణము ఉపనయము నిగమనం. ఒక విషయాన్ని రుజువు చేయడానికి, నిరూపించడానికి సత్యమా అసత్యమా, జీవుడు నిత్యమా అనిత్యమా, శబ్దం నిత్యమా అనిత్యమా, ఇటువంటి విషయాలను వ్యవహారంలో కూడా మనం నిర్ణయం చేసుకోవడానికి ఇది అవసరం. ప్రతిజ్ఞ ఒకటి ప్రకటిస్తాం, ఇది అని చెప్పేసి దానికి హేతు ఉండాలి, అర్థం చేసుకోవడానికి ఉదాహరణ ఇవ్వాలి. తర్వాత ఉపనయ అంటే అందుచేత అని రాస్తాం మనం, దానికి సంబంధం చూపిస్తాం. ఈ హేతువుకు మనం చేసిన ప్రతిజ్ఞకు, తర్వాత ఉదాహరణకి. ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ గురించి చెప్పేది ఉపనయ. చివరికి నిర్ణయం చేస్తాం, ఇది అవును కాదు చివరికి. కాబట్టి అది నిగమనం. ఈ విధంగా 5 అంగాలు కాబట్టి అవయవా అన్నారు. ఇది అనుమాన ప్రమాణంలో భాగం. నిజానికి ఇది భగవంతుడు ఉన్నాడా లేడా, లేదా అక్కడ అగ్ని ఉందా, పొగ ఉంది, పొగను చూసి అగ్ని ఉందని చెప్తున్నాం. అక్కడ అగ్ని ఉంది అంటాం, అది ప్రతిజ్ఞ. హేతు ఏంటి? పొగ ఉంది కాబట్టి. హేతు ఉదాహరణ ఏంటి? ఎక్కడెక్కడైతే అటు మనం దానికి సంబంధించిన ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. ఎటువంటి ఉదాహరణ? పొగ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఎక్కడెక్కడైతే దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయో అక్కడ ఆ విషయం ఉంటుంది. లక్షణాలను బట్టి ఆ వస్తువుని తెలుసుకుంటాం. ఆ విధంగా ఈ అవయవాలతో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. శబ్దం నిత్యం అనిత్యం. శబ్దం అనిత్యము ఎందుకంటే పుడుతుంది కాబట్టి. ఉదాహరణకు పుట్టినటువంటి పదార్థాలన్నీ కూడా నశిస్తాయి కాబట్టి అనిత్యం. ఉదాహరణకు ఒక వస్త్రం అనుకోండి, ఒక పాత్ర అనుకోండి, అది పుడుతుంది, నిర్మాణం కాబడుతుంది, ఉత్పన్నం అవుతుంది కాబట్టి అది పోతుంది. అలాగే శబ్దం కూడా పుడుతుంది, ఉత్పన్నం అవుతుంది కాబట్టి శబ్దం అనిత్యం. ఈ విధంగా ఈ పద్ధతిలో కనుక మనం మాట్లాడితే ఆ మాటకు బలం ఉంటుంది. అంటే ప్రమాణపూర్వకంగా మాట్లాడాలి. ఇక్కడ హేతు అంటే ప్రమాణాలు. ప్రమాణం లేకుండా మాట్లాడకూడదు ఏ విషయమైనా కానీ. ఆ విధంగా మన మాటకు విలువ ఉండాలి. మనకు తర్వాత ఇతరులకు కూడా ఎటువంటి హాని జరగకుండా ఉండాలి. వీటన్నిటి యొక్క ఉద్దేశం దుఃఖాల నివృత్తి, మోక్ష ప్రాప్తి. నిజానికి అంటే మన మాటలు ఎన్ని దోషాలు ఉంటాయి, ఎన్నో దోషాలు ఉంటాయి. సుమారు 54 దోషాలు ఉంటాయి. వాటి గురించి మనం 5వ అధ్యాయం చెప్పుకుంటాం. ఈ జాతి నిగ్రహస్థానంలో అంటే ఎలా తిమ్మి బమ్మి చేస్తారు, తికమక చేస్తారు, చాలాకితనం ఎలా చేస్తారు, కపటం ఎలా చేస్తారు, ఇలా మోసం చేసి ఓడిపోయే సమయంలో కూడా గెలిచే ప్రయత్నం చేస్తారు. మనం న్యాయాలయాల్లో, కోర్టుల్లో చూస్తాం. ఈ న్యాయవాదులు చేసే వ్యవహారం అంతా కూడా దీంట్లో వస్తుంది. న్యాయవాదుల్లో చేసే ఆ వ్యవహారంలో కూడా ఇదే ఉంటుంది. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమనం. ఇది లేకుండా అసలు న్యాయాలయాలు లేవు. న్యాయాధీశులు తీర్పిచ్చేటప్పుడు కూడా ఇవన్నీ కూడా గమనిస్తారు. అలాగే బయట వ్యవహారంలో కూడా శాస్త్రార్థంలో ఏదైనా విషయం చర్చ చేసేటప్పుడు కూడా ఈ అవయవాలు పనికి వస్తాయి. కాబట్టి అవయవాలు చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. అవయవ పద్ధతిలోనే మాట్లాడాలి. అవయవాల పద్ధతిలోనే వ్యవహారం చేయాలి. అప్పుడు మనకు ఓటమి ఉండదు. మనం సత్యాన్ని నిరూపించాలి, సత్యాన్ని రక్షించుకోవాలి అనుకుంటే ఈ వ్యవహారం అవసరం ఉంటుంది.
ఈ విధంగా ప్రతిజ్ఞ అంటే ఏమిటి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. దేని ప్రతిజ్ఞ అంటారు, దేని హేతు అంటారు, ఎలా ఉండాలి అనే విషయంలో ప్రతిజ్ఞ లక్ష్యం చెప్పడం జరిగింది. 33వ సూత్రంలో సాధ్య నిర్దేశ ప్రతిజ్ఞ. దేనైతే సాధించాలనుకుంటున్నామో, నిరూపించాలనుకుంటున్నామో దాని నిర్దేశం. నిర్దేశం అంటే డైరెక్షన్, ఎక్కడ మార్గదర్శనం, దాని పేరు ప్రతిజ్ఞ. మన భాషలో ప్రకటించడం, ఒక మాట చెప్పడం, అంతే. దాన్ని ప్రతిజ్ఞ అంటాం. ఇది అవును, ఇది కాదు, ఇది గోవే, ఇది నిత్యము, ఇది అనిత్యము, పరమాత్మ నిత్యము, పరమాత్మ సర్వశక్తివంతము, సచ్చిదానంద స్వరూపం, ఇటువంటి విషయాలు మనం నిరూపించాలంటే దాని పేరు ప్రతిజ్ఞ. ముందు ఒక మాట చెప్తాం, ఒక స్టేట్మెంట్ ఇస్తాం, ప్రకటిస్తాం. తర్వాత హేతు అంటే ఏమిటి? ఉదాహరణ సాధర్మ్యాత్ సాధ్య సాధనం హేతు. హేతు అంటే సాధ్యాన్ని సాధించే సాధనం. సాధ్యాన్ని తెలుసుకోవడానికి అయితే సాధనం ఉంటుందో దాని పేరు హేతు. అది ఎలా ఉండాలి? దాని పేరు ఉదాహరణ సాధర్మ్యాత్. సాధర్మ్య ఉదాహరణ ఉండాలి. సమాన ధర్మాలు ఉన్నటువంటి ఉదాహరణ ద్వారా సాధ్యాన్ని, దీనైతే సాధించాలనుకుంటున్నామో, తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని సాధించడానికి ఉపయోగించుకునే సాధనం. సాధ్య సాధనం హేతు, సాధనీయ సాధనం. ఏది సాధనీయము, ఏది తెలుసుకోవాలనుకుంటున్నాము దాని పేరు. అందులో ఇక ఉదాహరణ, దృష్టాంతం, వాటి ద్వారా దాని పేరు హేతువు. తర్వాత హేతు కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. 35 సూత్రంలో చెప్పడం జరిగింది. తథా ధర్మ్యాత్ వైధర్మ్యాత్, విరుద్ధ ధర్మాల ద్వారా. ఒకటి సాధర్మ్యం, మరొకటేమో విరుద్ధ ధర్మాలు. ఉదాహరణ సాధర్మ్యాత్ సాధ్య సాధనం హేతు ఒకటి, ఉదాహరణ వైధర్మ్యాత్ సాధ్య సాధనం హేతు. తథా వైధర్మ్యాత్, తథా వైధర్మ్యాత్లో ఇక్కడ మొత్తం రాసుకోవాలి. తథా వైధర్మ్యాత్ సాధ్య సాధనం హేతు. ఒకటేమో సమాన ధర్మాలు, సమాన లక్షణాల ద్వారా కూడా తెలుసుకుంటాం హేతు. విరుద్ధ లక్షణాల ద్వారా కూడా ఉంటుంది హేతు. రెండు రకాలుగా. ఉదాహరణ ఎలా ఉండాలి? హేతు తర్వాత ఉదాహరణ ఎలా ఉండాలంటే సాధ్య సాధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణం. ఇద్దరు తెలిసి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం ఉదాహరణ ఎలా ఉండాలో. ఆ విధంగా పండిత పామరులకు ఇద్దరికి తెలిసి ఉండాలి. దాన్ని దృష్టాంతం అంటారు. దాని పేరు ఉదాహరణ. దృష్టాంతం గురించి ముందే చెప్పుకున్నాం. ఉపనయం అంటే ఏమిటి? ఉదాహరణ అపేక్ష తత్ ఉపసంహార న తథ ఇతివ. ఇలా ఉంటుంది, ఇలా కాదు, అలా అవును, అలా కాదు, అలా ఇలా ఇది చెప్పుకుంటాము. ఉదాహరణ అపేక్ష, ఉదాహరణ ద్వారా. సాధ్యస్య ఉపనయ, ఉదాహరణ కలిపి మనం చెప్తాం. దీనిలాగా ఉంది కాబట్టి, అలా ఉంది కాబట్టి ఇది అని చెప్తాం. చివరికి నిర్ణయం చేస్తాం. నిర్ణయం చేయడమే నిగమనము. నీ అంటే నియమపూర్వకంగా, గమనం అంటే ప్రాప్తి, జ్ఞానం. నిగమనము నియమపూర్వకంగా, నియమాలతో మనం తెలుసుకుంటాం. దాని పేరు నిగమనం. చివరికి ఇది అని చెప్పేసి రుజువు చేస్తాం. దాని పేరు నిగమనం. హేత్వపదేశాత్ ప్రతిజ్ఞాయా పునర్వచనం. హేతు తర్వాత ప్రతిజ్ఞ. ముందు ఏది ప్రతిజ్ఞ చేసినాము, ఏ హేతు చెప్పినాము, రెండు కలిపి చివరికి మళ్ళీ పునర్వచనం చేస్తాం. అదే చెప్పినటువంటి ప్రతిజ్ఞ, హేతు రెండు కలిపి. దాని పేరు నిగమనం. చివరికి ఇదని చెప్పేసి రుజువు చేస్తాం. ఈ విధంగా పంచావయవాల గురించి స్పష్టంగా అర్థం కావాలి. పంచావయ పద్ధతిలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒక ప్రతిజ్ఞ చేసిన ఒక మాట ఇచ్చినామంటే ఆ మాటకు హేతు ఉండాలి, ప్రమాణాలు ఉండాలి, దృష్టాంతం ఉండాలి. దృష్టాంతం చెప్పేసి ఆ దృష్టాంతం కలిపి మళ్ళీ చెప్పాలి. దాని పేరు ఉపనయం. తర్వాత నిగమనం. చివరికి ఏదైతే ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞ హేతు రెండు కలిపి చెప్పాలి. కాబట్టి ఇది అంటాం. అందుచేత, అందువలన, కనుక, కావున అని చెప్పి రాస్తాం. ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అంటాం. చివరికి ఇది అని చెప్పేసి రుజువు అవుతుంది అని చెప్తాం. సత్యం అని చివరికి ఏదైతే తేలుతుందో, సత్యం రుజువు అవుతుందో, చివరికి ఆ విషయం చెప్పడం అనేది ఉంటుంది. సారం చెప్పడం చివరికి. దాని పేరు నిగమనము. మనం కనుక మాట్లాడేటప్పుడు దీన్ని పాటిస్తే మన మాటకు, మన వాక్కు చాలా బలం ఉంటుంది.
ప్రయత్నం చేయాలి. పంచ అవయవ పద్ధతి ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. నిజానికి ఇదంతా అవసరమా అనిపిస్తుంది. అవసరమా? ఇదొక సంశయం మనకు. నిజానికి మనం చేస్తున్న వ్యవహారం ఇది. ఈ శబ్దాలు మనకు కొత్త అనిపించవచ్చు, కానీ సామాన్యంగా వ్యవహారంలో ఇవన్నీ చేస్తాం. ఈ పదాలు, ఈ శబ్దాలను వాడకపోవచ్చు, కానీ జరుగుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జరుగుతుంది ఇది. అందుకే పరంపిత పరమాత్మతో మనం వ్యవహారం చేయాలంటే అంతర్ముఖంలో కూడా ఎటువంటి వ్యవహారం చేయాలి. హేతువులు లేకుండా, ప్రమాణం లేకుండా ఏ వ్యవహారం చేయకూడదు. ఎందుకంటే మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కొరకే, వివేక జ్ఞానం కొరకే ప్రయత్నం చేస్తున్నాం. వివేక జ్ఞానం, ఆ వివేక బుద్ధి, వివేక జ్ఞానం ద్వారానే, తత్వజ్ఞానం ద్వారా, దాని ద్వారానే మనకు మోక్షం లభిస్తుంది. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమః. జ్ఞానాన్ ముక్తి. సాంఖ్య దర్శనంలో జ్ఞానాత్ ముక్తి అన్నారు. అక్కడ కూడా ఇదే అర్థం. జ్ఞానాత్ అంటే తత్వజ్ఞానాత్. న్యాయ దర్శనంలో చాలా స్పష్టంగా తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ. తత్వజ్ఞానమే కావాలి. దుఃఖాలని పోవాలంటే తత్వజ్ఞానం అవసరం ఉంది. నేనేమిటి, నా స్వరూపం ఏమిటి, అసలు ఈ దుఃఖాలు ఏమిటి, దుఃఖాల కారణం ఏమిటి, ఎవరు కారకులు, మనం గనక ప్రయత్నం చేస్తే, తెలుసుకోవాలని చూస్తే, ఆత్మ నిరీక్షణ చేసుకుంటే, పరీక్షణ చేసుకుంటే, చివరికి కారణం నేనే. నా జన్మకు కారణం నేనే. నా దుఃఖాలకు, నా సమస్యలకు కారణం నేనే. కాబట్టి వాటిని దూరం చేసుకునే బాధ్యత నాదే. బయట ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో, బయట, పరివారంలో, మిత్రులతో, బంధువులతో. ఒక్కోసారి మనలో మనకే అన్నిటికీ కారణం నా భ్రమ, నా భ్రాంతి, నా వ్యవహారమే. నేనే పురుషార్థం చేయాలి. నన్ను నేనే సంస్కరించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆత్మ సంస్కారం కావాలి, ఆత్మశుద్ధి కావాలి. నేను మారకుండా ఎవరు మారరు, ఏది మారదు. ఎవరు మారినా, ఎవరు మారకున్నా, ఏది మారినా, ఏది మారకున్నా నేనే మారాలి. ప్రపంచం మారాలి, అంత ప్రశాంతంగా ఉండాలి, ధర్మం నిలబడాలి, దేశం బాగుండాలి అందరూ కోరుకుంటారు. కానీ ఎవరు మారాలి, ఎవరు మార్చాలి? ముందు నేను మారాలి, నేనే మార్చాలి. ఏది చేసినా నా నుండే మొదలు కావాలి. నేను మారకుండా ఏది మారదు. ఇది స్పష్టం. అందుకే ప్రదర్శనం మానుకోవాలి, పరమాత్మ దర్శనం కొరకు ప్రయత్నం చేయాలి. మనం ప్రదర్శిస్తాం ఎక్కడో ఒక చోట, ఎప్పుడో అప్పుడు, తప్పకుండా మనం ప్రదర్శిస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాలలో. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో జీవించాలంటే ప్రదర్శనం అవసరం అనిపిస్తుంది, కానీ అన్ని చోట్ల అవసరం లేదు. ముఖ్యంగా భక్తి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, ధ్యాన సమయంలో, ఈశ్వరోపాసన సమయంలో ప్రదర్శనం అవసరం లేదు. అక్కడ పాటించడమే, జీవించడమే, దర్శించడమే. ప్రదర్శనం మానుకోవాల్సిందే. ప్రదర్శనం ఉంటే పరమాత్మ దర్శనం కాదు. ఇది తథ్యం. అందుకే అంతర్ముఖం, అంతర్వృత్తిలో ఉండి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. కానీ మన ధ్యానం స్థూలం అవుతుంది. బహిరంగమే. అంతరంగంలో ప్రపంచం ఉంది, బహిరంగంలో పరమాత్మను పెట్టుకున్నాం, బయట ప్రదర్శిస్తున్నాం. నేను ధ్యానం చేస్తున్నాను, నేను యోగా చేస్తున్నాను, నేను సంతోషంగా ఉన్నాను. మన సంతోషం, మన నవ్వులు అన్నీ కూడా ప్రదర్శనమే. మనం తృప్తిగా ఉన్నట్టు నటిస్తున్నాం. నటన మానుకోవాలి. ప్రతిసారి ఒకటే ప్రశ్న వేసుకోవాలి, నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా?
చాలు. ఎవరికి వారే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ నటిస్తున్నాను, ఎక్కడెక్కడ ప్రదర్శిస్తున్నాను, ఆ నటన అవసరమా, ఆ ప్రదర్శన అవసరమా, ఎందుకు అవసరం అని ప్రశ్నించుకోవాలి. నన్ను నేనే సంస్కరించుకోవాలి. ఆత్మ సంస్కారం అవసరం ఉంది, ఆత్మశుద్ధి అవసరం ఉంది. నేను మారకుండా ఎవరు మారరు, నేను శుద్ధి కాకుండా ఎవరికి కాదు. ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయాలి. పురుషార్థం చేయాల్సిందే, తప్పదు. మన దుఃఖాలకు మనమే కారణం. మన దుఃఖాలను మనమే దూరం చేసుకోవాలి. మన మోక్షాన్ని మనమే పొందాలి. అది పరోపకారంతో. పరోపకారం చేయకుండా మోక్షం లభించదు. కాబట్టి పరోపకారం అవసరం, దానం అవసరం, యజ్ఞ యాగాదులు అవసరం. ప్రయత్నం చేద్దాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీకందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేతి. ఓం ఓం శాంతి 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 శాంతి. శాంతి